హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ హబ్ యూట్యూబ్ ఛానల్. మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను, నేను నెక్స్ట్ జేఎస్ మీద ఒక సిరీస్ క్రియేట్ చేస్తున్నానని. సో ఇది సెకండ్ సెషన్ అండి. సో ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబోయేది, ఇప్పుడు నోడ్ జేఎస్ సర్వర్ సైడ్ రెండరింగ్ అన్నాం కదా సాయి, మరి ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఎలా ట్రాన్సాక్షన్ చేయాలి, ఓకే. అలాగే ఒకవేళ స్టాటిక్ ఫైల్స్ ఏమైనా ఉంటే వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, లైక్ ఇమేజెస్ని ఎలా యూజ్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ ఈ రోజు ఇందులో చూద్దాం. ఓకే, ఈ వీడియోలో చూద్దాం. సో బిఫోర్ నేను వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వరకు నేను ఇంతవరకు వచ్చాను. ఇంకా ఇన్కమ్ అయితే ఏం స్టార్ట్ అవ్వలేదు కానీ, బట్ ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి టాపిక్స్ అయ్యి తీసుకొచ్చి ఇంకా నేను బెటర్ ఛానల్ కింద డెవలప్ చేస్తాను. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. ఓకే, ఇంకా రియల్ టైమ్ సినారియోస్ కూడా మీకేమన్నా క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను దాని బేస్ మీద నేను మీకు సెషన్స్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో లెట్స్ గెట్ టు ద కోడ్. డైరెక్ట్ గా కోడ్ లోకి వెళ్ళిపోతాం. మనం లాస్ట్ సెషన్ లో ఒక బేసిక్ కాంపోనెంట్ index.js అన్నది ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా మనము లాస్ట్ సెషన్ లో చూసాం. అండ్ package.json లో డెవ్ సర్వర్ పెట్టి దాన్ని ఎలా రన్ చేయాలో కూడా చూసుకున్నాం, రైట్? సో ఇప్పుడు ఇంకొక పేజ్ క్రియేట్ చేస్తా. లెట్ మీ టేక్ ఎ న్యూ పేజ్, సేమ్ న్యూ ఫైల్. ఇది హోమ్ పేజ్ కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే అబౌట్ అస్ అని ఒక పేజ్ క్రియేట్ చేస్తా, అది కూడా .js అని. ఓకే, అబౌట్ అస్ పేజ్ క్రియేట్ చేసి రియాక్ట్ కాంపోనెంట్ ఎలా అయితే క్రియేట్ చేస్తామో అలాగే ఇక్కడ కూడా క్రియేట్ చేయాలండి. సో కాన్స్టెంట్, ఇంక ఇక్కడ రాసేదంతా రియాక్టే, నెక్స్ట్ జేఎస్ విత్ రియాక్ట్ మనం నేర్చుకుంటుంది. అండ్ ఒకళ్ళు కామెంట్ పెట్టారు టైప్ స్క్రిప్ట్ ఎలా యూజ్ చేస్తాం, టైప్ స్క్రిప్ట్ విత్ నెక్స్ట్ అని. నేను అది కూడా చెప్తానండి నెక్స్ట్ వీడియోస్ లో నేను అవి కూడా తీసుకొస్తాను. సో నా సిరీస్ ని క్లియర్ గా ఫాలో అవ్వండి. అండ్ ఫుల్ హెచ్టిఎంఎల్, ఫుల్ సిఎస్ఎస్, ఫుల్ రియాక్ట్, ఓకే, ఫుల్ జావా స్క్రిప్ట్, ఇవన్నీ సెషన్స్ కూడా వీడియోస్ నేను కింద డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. ప్లీజ్ చెక్ ఇట్. ఓకే, మీకు ఏమైనా కావాల్సి వస్తే మీరు అలాగా వెబ్ డెవలప్మెంట్ కెరియర్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. సో అబౌట్ అస్, ఇది పేజెస్ అని అంటున్నాను కాబట్టి నేను పేజ్ అని పెట్టుకోండి, అబౌట్ అస్ పేజ్ అని పెట్టుకోండి. ఒక అరో ఫంక్షన్ పెట్టుకోండి. ఓకే, పెట్టి రిటర్న్ h1 అబౌట్ అస్. ఓకే, అబౌట్ అస్ అని పెట్టుకున్నాం. సో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అబౌట్ అస్ పేజ్, రైట్? సరిపోయింది. ఇప్పుడు నాకు index.html అన్నది మెయిన్, సారీ index.js అన్నది. అండ్ ఇక్కడ అడగచ్చు, స్థాయి index.js అని ఎందుకు పెట్టావు అని. ఓకే, ఎప్పుడైనా సరే మీరు ఒక సర్వర్ క్రియేట్ చేస్తున్నప్పుడు అందులో ఇండెక్స్ అన్నది క్రియేట్ చేస్తే ఆ సర్వర్ యూఆర్ఎల్ హిట్ ఇచ్చినప్పుడు ఆ ఇండెక్స్ అని పాయింట్అవుట్ చేస్తుంది అది. అందుకే మీరు లోకల్ హోస్ట్ చూస్తే నేను లోకల్ హోస్ట్ /ఇండెక్స్ అని ఇవ్వాలి. ఆటోమేటిక్ గా ఆ ఇండెక్సింగ్ అన్నది ఆ పర్టికులర్ ఇండెక్స్ ఫైల్ తో అయిపోతుంది. మీరు హెచ్టిఎంఎల్ తీసుకోండి, జేఎస్ తీసుకోండి, లేకపోతే మీరు రియాక్ట్ లో కాంపోనెంట్స్ రాస్తున్నప్పుడు ఇండెక్స్ అని రాయండి, అదే తీసుకుంటుంది అనమాట. డైరెక్ట్ గా కాంపోనెంట్ ఇండెక్స్ ద్వారా ఇండెక్సింగ్ చేసుకుంటారు, దీన్ని ఇండెక్సింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు మీరు home.html రాశారనుకోండి, హోమ్ యూజ్ చేసుకోవాలి. సో అబౌటస్ రాశారు, ఇప్పుడు అబౌటస్ కావాలంటే నేను ఇక్కడ /అబౌటస్ అని పెట్టాలి. అబౌటస్. ఓకే, రన్ అయిందా? ఇక్కడ ఏం పెట్టాను, అబౌటస్ కదా, అబౌటస్ పేజ్. లెట్ మీ ట్రై. చూడండి, అబౌటస్ పెట్టగానే నాకు అబౌటస్ డైరెక్ట్ గా నాకు పేజ్ వచ్చింది. ఇందాకేమో హోమ్ పేజ్ పెట్టాను కాబట్టి హలో వరల్డ్ అని వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఈ రెండింటికి నేను లింక్ చేయాలన్నమాట. index.html నుంచి ఫస్ట్ అంటే నాకు హలో వరల్డ్ లో కింద నేను ఒక లింక్ అవుట్ ఇచ్చి అబౌట్ అస్ పేజ్ కి నేను రీడైరెక్ట్ చేయాలి. సో దానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఈ index.html లో ఒక ఫ్రాగ్మెంట్ ట్యాగ్ వాడుకుని, తెలుసు కదా ఫ్రాగ్మెంట్ అంటే, రియాక్ట్ లో ఫ్రాగ్మెంట్ ట్యాగ్ ఉంటుంది కదా, సేమ్ చెప్పగా రియాక్ట్ కాంపోనెంట్ ఎలా అయితే చేస్తామో ఇక్కడ అదే చేయాలి. సో ఇక్కడ నేను లింక్ అనే ఒకటి యూజ్ చేస్తాను. ఇది నేను విజువల్ స్టూడియో కోడ్ కాబట్టి ఎప్పుడైతే లింక్ అని పెట్టానో మీకు ఆటోమేటిక్ ఇక్కడ చూడండి నెక్స్ట్ జేఎస్ నుంచి లింక్ అన్న ఒక కాంపోనెంట్ ఇంపోర్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ లింక్ లో నేను ఏం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు యూజ్ href, జస్ట్ లైక్ మన యాంకర్ ట్యాగ్ ఎలా ఉంటుందో అలా href ఇచ్చుకోండి. మీరు // ఏం పెట్టట్లేదు, సింపుల్ గా /అబౌట్ అస్ అయిపోయింది. ఇలా ఇండివిజువల్ గా క్లోజ్ చేయకుండా నేను ఇక్కడ ఏం చేస్తానంటే అబౌట్ అస్. ఓకే, ఇందులో లింక్ ని క్లోజ్ చేస్తాను. ఇంకా మీరు ఏం చేయట్లేదు, ఇక్కడే పెట్టేశాను నేను. ఓకే, హోమ్ పేజ్ లో
నా ఒక్కసారి మనం వెళ్ళి రీలోడ్ చేయట్లేదు, ఆటోమేటిక్ రీలోడ్ అయిపోయింది. నెక్స్ట్ చేస్తే ఇప్పుడు నేను అబౌట్ అస్ క్లిక్ చేస్తే నాకు అబౌట్ అస్ పేజ్ వచ్చేసింది. ఇంకో టెస్ట్ చేద్దాం. సాయి అలా కాదు, అన్ని పేజెస్ ఎలా పెట్టేస్తే బాగోదేమో కదా, నేను సెపరేట్ ఫోల్డర్ పెట్టుకుని చేస్తాను అన్నాను అనుకోండి. సో లెట్ మీ టేక్ ఎ న్యూ ఫోల్డర్, సే ఇన్నర్ పేజెస్. సింపుల్ గా ఇన్నర్ పేజెస్ అని తీసుకోండి, ఈ అబౌట్ అస్ అందులోకి మూవ్ చేస్తాను. మూవ్ మూవ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్లాష్ ఇన్నర్ పేజెస్ స్లాష్ అబౌట్ అస్ సేవ్ చేయండి. నా ఇక్కడ ఎర్రర్ వచ్చింది చూసారా, 404 అని. మళ్ళీ ఒక్కసారి హోమ్కి వెళ్ళి ఇప్పుడు అబౌట్ కొట్టండి. డైరెక్ట్ గా చూడండి, ఇక్కడ ఇన్నర్ పేజెస్ లో ఉన్న అబౌట్ అస్ కి రీడైరెక్ట్ అయిపోయింది. ఓకేనా? సో ఇలా మీరు స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. index.js అనేది రూట్ ఫైల్ అవుతుంది, జస్ట్ లైక్ app.js మన రియాక్ట్ లో లాగా. ఇక్కడేమో ఇన్నర్ పేజెస్ పెట్టి ఇన్నర్ పేజెస్ స్ప్లిట్ చేసుకోవచ్చు. బాగుంది. ఇప్పుడు స్టాటిక్ పేజెస్ వద్దాం. సాయి ఇది కూడా బాగుంది, ఇప్పుడు స్టాటిక్ పేజెస్ ఉంది కదా, మరి స్టాటిక్ పేజెస్ కూడా మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే నాకు ఒక ఐడియా వస్తుంది కదా అని మీకు ఉండొచ్చు. జనరల్ కదా, మనం సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ యూజ్ చేసి మనం ఒక వెబ్ పేజెస్ చేయాలి అంటే మరి ఇవన్నీ ఆలోచించాలి కదా మనం. కాబట్టి ఇప్పుడు ఇందులో నేను ఒక ఇమేజ్ పెడదాం ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఇమేజ్ ఎలా పెడతానంటే, నేను నాకు ఆల్రెడీ Next.js.webp అని ఒక ఇది ఉంది, వెబ్ సంబంధించిన ఇమేజ్ ఉంది. లెట్స్ ట్రై దాన్ని ఎలా ఇంపోర్ట్ చేద్దాం. సో ఇమేజ్ ని డైరెక్ట్ గా మీరు ఎలా పెట్టలేదు Next.js లో, దానికంటూ ఒక కాన్ఫిగరేషన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను ఎలా చెప్తానంటే, పేజెస్ అనేది ఫస్ట్ మీరు లాస్ట్ వీడియోలో చూడండి, నేను పేజెస్ క్రియేట్ చేయకుండా నేను Next.js రన్ చేస్తే ఈ ఫోల్డర్ లో మీకు రూట్ ఫైల్ లేదు అని చెప్పి ఎర్రర్ చూపించింది. అవునా? ఇక్కడ ప్రాబ్లమ్ మరి ఇమేజెస్ కూడా అలాగే ఉంటది కదా, మేబీ ఉండే ఛాన్సెస్ ఉంటది కదా. సో నేనేం చేస్తానంటే ఒక అసెట్స్ అనే ఫోల్డర్, లెట్ మీ ట్రై చేస్తున్నాను మీకు అర్థం కావాలి కాబట్టి. అసెట్స్ అనే ఒక ఫోల్డర్ తీసుకుంటే ఈ Next.js ఇమేజ్ అందులో పెడతాను. మూవ్ ప్రస్తుతానికి మూవ్ చేశాను. ఓకే, నా index.js లో నేను ఇమేజ్ ట్యాగ్ వాడేయచ్చు. డైరెక్ట్ HTML ట్యాగే ఫస్ట్ లోనే పెడతాను. ఇమేజ్ img src is equal to assets కదా, డాట్ స్లాష్ assets స్లాష్ అదేంటండి ఇది Next.js లోగో, కాపీ అండ్ పేస్ట్. దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి ఇమేజ్ రావట్లా. సరే ఆల్ట్ పెట్టి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మాట్ చేస్తాను కొంచెం, దీన్ని తీసేయండి. దీన్ని ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు Next.js లోగో, Next.js లోగో. ఓకేనా? లోగో అండ్ మీరు చూస్తే Next.js లోగో అని వచ్చింది, కానీ ఇమేజ్ రెఫరెన్స్ క్రియేట్ అవ్వట్లా. అంటే ఎక్కడో మిస్టేక్ చేస్తాం. అదే అంటున్నా, కాన్ఫిగరేషన్స్. ఆ కాన్ఫిగరేషన్స్ మనం ఏం తెలుసుకోవాలన్నమాట. సో ఇది ఏం చేయాలి అంటే, మీరు ఇక్కడ అసెట్స్ అని పెట్టారు కదా, అసెట్స్ అని పెట్టకూడదు. డిఫాల్ట్ గా మీరు పబ్లిక్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఈ పబ్లిక్ లో ఈ అసెట్స్ ఫోల్డర్ ని మూవ్ చేసుకోండి డైరెక్ట్ గా. లేదా అసెట్స్ కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇండివిజువల్ గా చెప్తాను, మనకు బోల్డ్ టైం ఉంది కాబట్టి. ఓకే, మూవ్ చేసుకున్నాను, ఓన్లీ ఇమేజ్ నే మూవ్ చేశాను. ఇప్పుడు ఇండెక్స్ లో నేను ఏం పెట్టకుండా స్లాష్ next-logo.wpp అన్నా. చూడండి వచ్చేసింది Next.js లోగో. అంటే ఇమేజ్ స్టాటిక్ ఫైల్స్, స్టాటిక్ ఇమేజెస్, ఫాంట్స్ కానీ ఏమన్నా మీరు లోడ్ చేయాలి అనుకుంటే మీరు పబ్లిక్ ఫోల్డర్ లో పెట్టాలి. పబ్లిక్ ఫోల్డర్ లో పెట్టాను కదా, మరి ఇమేజెస్ కి సెపరేట్ గా ఫోల్డర్ లేదు కదా సాయి అంటే, యా గో ఆన్, న్యూ ఫోల్డర్ తీసుకోండి. అసెట్స్ పెట్టాను కదా, అసెట్ ఫోల్డర్ ఇప్పుడు నేను ఇమేజెస్ అని పెట్టుకుంటా. ఈ అసెట్స్ తీసేద్దాం, ఇక్కడ నుంచి డిలీట్ చేసేద్దాం, మీకు ఇంకా యూజ్ లేదు దాంతో. గుడ్ ఫ్లాష్. ఇప్పుడు ఈ ఇమేజ్ Next.image తీసుకొచ్చి ఇమేజెస్ లో మూవ్ చేసి, ఇప్పుడు ఇక్కడ పాత్ మాత్రం నేను సింపుల్ గా స్లాష్ ఇమేజెస్ స్లాష్ next-logo.wp. చూడండి వచ్చింది. అంటే సింపుల్, ఓన్లీ ఆ కాన్ఫిగరేషన్స్ మెయిన్ అనమాట. ఆ కాన్ఫిగరేషన్స్ మీరు మెయిన్ తెలుసుకుంటే ఆటోమేటిక్ గా మీకు ఇంకా ఈ Next.js లో మీరు రియాక్ట్ కాంపోనెంట్, రియాక్ట్ కి సంబంధించిన పేజెస్ అన్ని కూడా మీరు రాసేసి మీరు అవుట్పుట్ వితౌట్ బ్రౌజర్ రెండరింగ్ తో మీరు ఆటోమేటిక్ గా సర్వర్ రెండరింగ్ మీద చేసి చూపించేసి అనమాట. ఓకే, హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. నెక్స్ట్ సెషన్ లో నేను సిఎస్ఎస్ ఎలా చేయాలో చెప్తాను. ఓకే, తర్వాత ఏపీఐ కాల్స్ అవి కూడా చెప్తుంటాను. ఇందులో ఏపీఐ కాల్స్ ఎలా చేయాలి, ఎలా తీసుకొచ్చి రెండర్ చేయాలని. సో మిస్ అవ్వకండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. అండ్ Next.js మీద నేను ఒక ప్రాజెక్ట్ కూడా తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఎవరివన్.